వక్రీకరించింది. సున్నితమైన అంశాలు, సున్నితమైన టాపిక్ అండి. మళ్ళీ దాని గురించి మనం మాట్లాడదాం. ప్లీజ్ దాని గురించి ఇష్యూ పెద్ద చేసుకోవద్దు. రైట్. మనతో పాటు దర్శన్ గారు వాస్తవంగా సరే ఓకే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అంతవరకు సిజేపీ కార్యకర్తలు కానివ్వండి, అనేక ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, అతను నైతికంగా రాజీనామా చేశారు, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య, ఎవరైతే ఇప్పుడు మళ్ళీ విద్యాశాఖ మంత్రికి ఎక్కినటువంటి మంత్రి పదవులు ఉన్న వ్యక్తి నేర చరిత్ర ఉన్న వ్యక్తిలాగానో, లేకపోతే చట్టం అంటే గౌరవం లేని వ్యక్తిలాగానో ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. వాస్తవంగా విద్యార్థిగా చెప్పండి, ఇప్పుడున్నటువంటి ఎవరైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత ఎవరైతే వచ్చారో వాళ్ళు విద్యార్థుల పట్ల కానివ్వండి, విద్య పట్ల కానివ్వండి ఒక సముచితమైన గౌరవం, మంచి చేస్తారు, న్యాయం జరిగిద్ది అన్నటువంటి ఆశ విద్యార్థులు ఉందంటారా? ముఖ్యంగా ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జరిగింది. ఇప్పుడు ప్రహ్లాద్ జోషి గారు విద్యాశాఖ మంత్రి అయ్యిండు, కేంద్ర విద్యాశాఖ మంత్రి. తను ఏ విధానాలతోటి ముందుకెళ్తాడు అనేటువంటి స్పష్టత ఇంకా రాలేదు. తను ఒక నెల కానీ, ఒక 2 నెలలు కానీ, 3 నెలలు కానీ, ఇప్పుడు ఈ కాలంతో అనే నీతి నిజాయితీతోటి పేపర్ లీకేజ్ జరగకుండా పారదర్శకంగా పరీక్షలు పెట్టి నడిపిస్తే ఎట్లా నడిపిస్తాడు అనే దాన్ని బట్టి మేము మాట్లాడతాం సార్. ఇంకా రెండో అంశం మీద వచ్చేసి మాట్లాడితే, ఇంతకుముందుకు కృష్ణారెడ్డి సారు బీజేపీ పార్టీ నాయకుడు మాట్లాడిండు. తను మాట్లాడినటువంటి మాటల్ని 100కు 100 పాలుగా నేను వ్యతిరేకిస్తా ఉన్నాను. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ మాట్లాడినటువంటి ప్రతి మాటను నేను ఏకీభవిస్తా ఉన్నాను. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా ఉన్నది అన్నట్టు బీజేపీ పార్టీ కళ్ళు మూసుకొని పాలు తాగుతా ఉన్నది అన్నట్టు ఈరోజు కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. తను కృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్న ఏ మాట కూడా తను ప్రభుత్వానికి ఏం చెప్పాలంటే, ఒక భయం లేదు, ఇప్పటికి కూడా బాధ్యత లేదు, తప్పు చేసినామనే చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు ఎంతసేపటికి ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నిజంగా 100కు 100 పాలుగా గాలి వినోద్ కుమార్ సార్ అన్నట్టు ఇప్పుడు కేంద్రంలో సెంట్రల్ యూనివర్సిటీ పోస్టులకు, ప్రొఫెసర్ పోస్టులకు డబ్బులు తీసుకొనే ప్రొఫెసర్ పోస్ట్ ఇస్తున్నారు. అదేవిధంగా కేంద్రంలో సెంట్రల్లో వివిధ కార్పొరేషన్ చైర్మన్ల పదవులకు, డైరెక్టర్ పదవులకు ఖచ్చితంగా డబ్బులు తీసుకునే పోస్టులు ఇస్తున్నారు. బీజేపీ నాయకులకైతే పోస్టులు ఇస్తున్నారు, ప్రొఫెసర్ల పోస్టులు ఇస్తున్నారు. నీతి నిజాయితీగా జరగట్లేదు సార్. మేము విద్యార్థులు చెప్తున్నాము, మన మెగా 9 టీవీ ఛానల్ ద్వారా నాకు ఈ విద్యార్థులుగా నాకు ఈ అవకాశం ఇచ్చి మాట్లాడించడానికి ఈ ఛానల్కి నన్ను ఆహ్వానించిన మెగా 9కు ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఈ సందర్భంగా చెప్తున్నా, సార్ మాట్లాడిండు ఒక మాట, ఏమన్నాడు అంటే మెరిట్ విధానం అన్నాడు. మెరిట్ విధానం అంటే మరి నేను అంటున్నా, నేను ఈ సందర్భంగా అడుగుతున్నా మన మెగా 9 టీవీ ఛానల్ ద్వారా, 3000 ఏండ్ల నుంచి ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కులం పేరు మీద వివక్షకు గురి కాబడ్డరు, మతం పేరు మీద వివక్షకు గురి కాబడ్డరు. దళితులకు ఊరవతలు ఉండేటటువంటి దళితులకు ఒక విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో ముందుకెళ్లాలనే రిజర్వేషన్లు వచ్చినాయి. ఈడబ్ల్యూఎస్ వచ్చిందండి. ఈడబ్ల్యూఎస్ వచ్చినా కూడా ఇంకా రిజర్వేషన్ల మీద పడి ఏడుస్తున్నాడు. దర్శన్ గారు ఒక్క మాట కృష్ణారెడ్డి గారు మాట్లాడతారు, తర్వాత ప్లీజ్ కృష్ణారెడ్డి గారు అడుగుతారండి ఒక మాట. దర్శన్ గారు ప్లీజ్ వెయిట్. దర్శన్ గారు ప్లీజ్ ఆయన కృష్ణారెడ్డి గారు ఒక మాట చెప్పండి. కృష్ణారెడ్డి ఇక్కడ దళితులకు అనే దాని మీద కృష్ణారెడ్డి సారు మీరు కుల అహంకారంతో మాట్లాడుతున్నారు దళిత బహుజనుల మీద. ఇప్పుడు మోడీ గారికి దళిత కృష్ణారెడ్డి గారు వినండి. బీజేపీ పార్టీలో ఎంత చిత్తశుద్ధి లేకుండా కృష్ణారెడ్డి గారు మాట్లాడండి. దర్శన్ గారు ఒక మాట వినండి. దర్శన్ గారు ఒక మాట వినండి, ఏం చెప్తున్నారు వినండి. దర్శన్ గారు వినండి. కృష్ణారెడ్డి గారు ఏం చెప్తున్నారు వినండి ప్లీజ్ వినండి. కృష్ణారెడ్డి గారు, దర్శన్ గారు వినండి. దర్శన్ గారు టాపిక్ దర్శన్ గారు ప్లీజ్. దర్శన్ గారు ఆయన మాటలు ఒకసారి వినండి. కృష్ణారెడ్డి గారు చెప్పండి. మీరు దళితులకు తప్పుగా పోతున్నారు. నేను ఒక విషయం చెప్పేదాకా నాకు పూర్తిగా అవకాశం ఉంది. దళితులకు ఎంత గౌరవం ఊరు బయట. దర్శన్ గారు ప్లీజ్. దర్శన్ గారు ప్లీజ్ అని మాట్లాడండి. దర్శన్ గారు వెయిట్ వినండి, ఆయన ఎక్స్ప్లెనేషన్ వినండి. ఒక మాట చెప్తున్నాను.
ఏం ఊగిపోతుంటే ఏమైనా ఇదవుతుంది అనుకున్నావా ఏంది? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? దర్శన్ గారు దర్శన్ గారు దర్శన్ గారు దర్శన్ గారు నేను మాట్లాడింది దర్శన్ గారు దర్శన్ గారు మీరు క్షమాపణ దాకా వెళ్ళారు. దర్శన్ గారు మీరు క్షమాపణ దాకా వెళ్ళారు. కృష్ణారెడ్డి గారు ఏం చెప్తారో వినండి. మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే దర్శన్ తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి. ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టండి. దర్శన్ గారు మీరు దర్శన్ గారు రద్దు చేయమనండి. దర్శన్ గారు వినండి. టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయమనండి. దర్శన్ గారు వినండి ప్లీజ్. తప్పుదో పట్టిస్తున్నారు మీలాంటి వ్యక్తులు. దళితులకు ఉన్న గౌరవాన్ని తగ్గిస్తున్నారు. ఒకటి నేను ఏంటంటే, అంటున్నా, నీకంత చిత్తశుద్ధి ఉంటే నా ఇంట్లో దేశ ఫంక్షన్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయమనండి సార్. దర్శన్ గారు